అనే ప్రయత్నంలో ఉండండి. ఆటోమేటిక్గా మీకు దుఃఖము లేదు, సుఖము లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది జీవితం. అది తెలుసుకునే రమణ మహర్షి చెప్తారు కదా, హూ యామై, నేనెవరు, నేనెవరు, నేనెవరు అనుకుంటూ నేనెవరో తెలుసుకోగలిగితే ఇంక అసలు ఆ క్వశ్చన్కి అర్థం కూడా అక్కర్లేదు. నువ్వు వినవు, నువ్వు చెప్పవు కూడా, దానికి అర్థం కూడా చెప్పవు, నువ్వెవరో కూడా చెప్పవు, నువ్వెవరో కూడా తెలుసుకోవు. ఇక అయిపోయింది, ఫినిష్. అందుకే రమణులు మనకి ఒక మంచి మాట చెప్పి లోకానికి ఒక సందేశాన్ని ఇచ్చి, ఆయన దానిలో దమ్మున్నవాడు దానిలో కొట్టుకుంటూ తనెవరో తెలుసుకుని ఈ లోకంలో ఎటువంటి సుఖ దుఃఖాలకి పాటుపడకుండా అతీతుడిగా బ్రతుకుతాడు అని చెప్పేసి ఒకే ఒక్క పదం చెప్పారు, నువ్వెవరువో తెలుసుకో, ఆ తరువాత నన్ను కలువు అంటాడు. ఇంకా అసలు నువ్వెవరో తెలిసిన తర్వాత ఆయన్ని కలిసే ప్రసక్తే లేదు. ఇక ఇది తెలుసుకోగలిగితే జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అది తెలుసుకోకే ఈ బాధలన్నీ, ఈ రకరకాల ఇబ్బందులన్నీ కూడా. కాబట్టి పొరపాట్లు జరిగినప్పుడు మొదటి పొరపాటుని మనం క్షమించినట్లుగా వదిలేసి దాని యొక్క అనుభవాన్ని రంగరించుకొని మరలా అటువంటి పొరపాటు జరగకోకుండా చూసుకోవటమే మన జన్మ వృత్తాంతం. కాబట్టి ఆర్థికంగా అది నష్టపరిహారం అవుతుంది, హార్దికంగా పాపానికి తగిన పరిహారం అవుతుంది. చూసారా, ఇక్కడ మొదటి తప్పుకు క్షమాపణ ఉంటుందంటున్నారు. అందుకని సరికొత్తగా మరికొన్ని తప్పులు చేయాలనుకోవటం అజ్ఞానం. క్లేశాగ్ని దహిస్తూనే ఉంటుంది రావణ కాష్టంలా. ఎప్పుడైనా ఎవరైనా చేసిన తప్పునకు తగ్గ పరిహారం చెల్లించక తప్పదు. ఆర్థికంగా అది నష్టపరిహారం అవుతుంది, హార్దికంగా అది మనల్ని పాపానికి తగిన పరిహారం, పరితాపం, తపన, మానసికంగా ఎవరికి వారు వేసుకునే శిక్ష, అదే చేసిన పాపానికి శాశ్వతమైన పరిష్కారం. చెరసాలలో పెట్టిన, చావకొట్టిన కొంతమందిలో ఎలాంటి మార్పు రాదు. కొన్ని శిక్షలు విధించిన వారికి, మరణ దండనలు విధించిన కొంతమందిలో కొన్ని మార్పులు రావు. కాబట్టి ఆ పాపం ఇక దానికి భగవంతుడే ప్రాయశ్చిత్తం. సంస్కారం మంచిదైతే ఒక్క నిట్టూర్పుతో వరదలో పడ్డ దొంగల పాపం కొట్టుకుపోతుంది. మన సంస్కారం మంచిదైతేనంట మన పాపం అనేది వరదలో పడ్డ ఒక దొంగ కొట్టుకుపోతూ ఉంటుంది చూసారా, అలా కొట్టుకుపోతుందంట. దొంగ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ వరదలో పడితే ఏమవుతుంది, కొట్టుకుని పోతూ ఉంటుంది. అది ఎంతదైనా సరే వరదకి కొట్టుకుపోవాల్సిందేగా. అలాగే మన సంస్కారం మంచిదైతే పాపాలన్నీ వరదలో కొట్టుకుపోతాయి అన్నమాట. కాబట్టి మనము స్వచ్ఛమై అంతరంగం శాంతి సొరంగం అవుతుంది. మనం స్వచ్ఛమైతే మన అంతరంగం శాంతి సొరంగం అవుతుంది, శాంతి సాగరం అవుతుంది. అందుకే వీలైనంత వేగంగా గతాన్ని శివుడిలా కంఠంలోనే బిగించి భవిత అనే అమృత కలశాన్ని ఆహ్వానించాలి. గతాన్ని అంటే గతంలో జరిగిన ఇబ్బందులన్నింటినీ కూడా శివుడిలా కంఠంలో గరళాన్ని బంధించినట్టు మనం కూడా ఇక్కడ కంఠంలో దాసుకుని భవిత అనే అమృత కల్పాన్ని కాబట్టి భవిత అనే అమృత కలశాన్ని ఆహ్వానించాలి. ఎందుకంటే భవిష్యత్తు బంగారు భవిత అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క మిత్రులు కూడా మన బంగారు భవితకు స్వాగతాన్ని పలికి సుఖ దుఃఖాలు అనే ఒకే వరవడిలో ఉండే రెండు పదునైన కత్తులు ఎప్పుడూ ఎమడవు అన్నమాట. ఒకే వరవడిలో ఉండే రెండు పదునైన కత్తులు ఎప్పుడూ ఎమడవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా